ఢిల్లీ హైకోర్టు సంబంధించి ఏదైతే జడ్జి దగ్గర దొరికిన మనీ గురించి అయితే ఇదే మనీ వేరే వాళ్ళ దగ్గర దొరికితే ఈడీ, సిబిఐ అన్ని ఏజెన్సీలు ఎమ్మటే పడిపోయి వాళ్ళ మీద విపరీతంగా వచ్చేది. ఈవెన్ న్యూస్ పేపర్లో కూడా విపరీతంగా వార్తలు వచ్చే పరిస్థితి ఉండేది. ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ జరిగిన దాన్ని ఢిల్లీ హైకోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టు కూర్చున్నట్టే ఇక్కడ ఆల్రెడీ దొరికినప్పుడు ఈయన తీసుకెళ్లి ఇంకొక కోర్టుకు జడ్జిగా పెట్టి అక్కడ బార్ కౌన్సిల్ వాళ్ళు ఇతరులు అసలు అలో చేయకూడదు అన్న విధంగా అంటే దేశ పరువు గంగలో కలిసిందనేది మనకు చూస్తే అర్థమవుతా ఉంది. గతంలో కూడా మేము చెప్తా ఉన్నాం, రాజ్యాంగాన్ని రక్షించాల్సిన వీళ్ళే భక్షకులు అవుతున్నారు. అంటే ఈ దేశానికి పట్టిన సిండికేట్ లో వీళ్ళు కూడా భాగస్వామ్యం. అంటే చెప్పాలంటే సిండికేట్ లో కీలక పాత్ర పోషిస్తుంది వీళ్ళు అనుకోవాలి. ఎందుకంటే ఒకవైపు రాజకీయం, రెండో వైపు వచ్చేకి వీళ్ళు, మూడో వచ్చేకి అధికారులు. అంటే చెప్పాలంటే వ్యాపారస్తులు, ముఖ్యంగా క్రోనీ క్యాపిటలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనీ పంపింగ్ వాళ్ళకి వీళ్ళకి చేయడం ద్వారా మొత్తం వ్యవస్థలన్నింటినీ కూడా కలాప్స్ చేసి వ్యవస్థలన్నింటినీ కూడా పనిచేయకుండా చేసే పరిస్థితి దేశంలో మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది, ఒక చార్ట్ అకౌంటెంట్కైనా, ఒక జడ్జికైనా, ఒక ఐఏఎస్కైనా, ఒక ఐపీఎస్కైనా కొంత ప్రొఫెషనల్ ఇమ్యూనిటీ ఉంటుందంటే బికాస్ మనం తీసుకునే నిర్ణయాలు ఒత్తిడి లేకుండా బయాస్ గా ఉండాలి. అంటే మనం ఏ బయాస్ లేకుండా మనం ముందుకెళ్లే విధానం ఉండాలి. కాబట్టి కొంత రాజ్యాంగం కల్పించిన ప్రొటెక్షన్ వాడుకొని ఇంకా బెటర్ గా పనిచేయడానికి మనం ప్రయత్నించాలి. కానీ అవి వాడుకొని ఇక్కడ ఏం జరుగుతా ఉందంటే ఆ ప్రొఫెషనల్ ఇమ్యూనిటీని వాడుకొని అడ్డగోలుగా వెళ్లే విధానం, అడ్డగోలుగా సంపాదించే విధానం చెప్పాలంటే ఒక ఐఏఎస్, ఐపీఎస్ నెలకు 2 లక్షలు 3 లక్షలు సంపాదించిన అతని కెరీర్ మొత్తం మీద 2-3 కోట్లు సంపాదించగలుగుతాడు. మా అయితే ఒక 4-5 కోట్లు సంపాదించగలుగుతాడు. లేదా అవి రియల్ ఎస్టేట్ లో పెడితే ఒక 5 కోట్లు 10 కోట్లు అవుతాయి. కానీ ఒక ఐఏఎస్, ఐపీఎస్ రిటైర్ అయిన తర్వాత లేదా ఒక జడ్జి, మళ్ళీ సుప్రీంకోర్టు జడ్జి వీళ్ళంతా రిటైర్ అయిన తర్వాత వీళ్ళు ఉపాధి మళ్ళీ వీళ్ళు ప్రొఫెషన్ పెట్టడం, వీళ్ళు ఇంకా చెప్పాలంటే మిగతా రాష్ట్రాల గవర్నర్ గాను లేదా వివిధ పదవులు తీసుకునే పరిస్థితి. అలాగే ఐఏఎస్ రిటైర్ అయిన తర్వాత ప్రభుత్వ సలహాదారులు గాను, లేదా అతనికి ఎంపీ గాను, లేదా ఎమ్మెల్యే గాను, అలాగే ఐపీఎస్ వీళ్ళంతా కూడా ఇలా చేయడానికి కారణం ఎప్పుడైతే వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా ఆ పార్టీలకి పనిచేసి అడ్డగోలుగా భారత రాజ్యాంగాన్ని తూట్లు పొడిచిన ఫలితమే వీళ్ళు ఈ అన్ని అవకాశాలు ఏదైతే రిటైర్మెంట్ తర్వాత పొందే పరిస్థితి ఉందన్నది మనం అనుకోవాలి. ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది, ఒక ఐఏఎస్, ఐపీఎస్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత లేదా అతను రిటైర్ అయిన తర్వాత ఎలక్షన్ లో 50 కోట్లు 100 కోట్లు ఖర్చు పెడతాను, ఎమ్మెల్యే టికెట్ ఇవ్వండి, ఎంపీ టికెట్ ఇవ్వండి అని అడుగుతామంటే ఏ ప్రత్యాపారం చేసి 50 కోట్లు 100 కోట్లు సంపాదిస్తున్నాడు. అలాగే ఒక జడ్జి నార్మల్ గా 2-3 లక్షల జీతాలు ఉన్నప్పుడు ఆ జడ్జి రిటైర్ అయిన తర్వాత 1000 కోట్లు 1500 కోట్లు ఆయన దగ్గర ఉన్నాయంటే ఆయన దగ్గర ఉన్న అంత పరిస్థితులు అందరికి తెలిసినా కూడా ఏసీపీ గాని ఇలాంటి కరప్షన్ తాలూకు ఇవి కూడా పనిచేయని పరిస్థితి ఇవన్నీ మనం చూస్తా ఉంటే వీళ్ళందరికీ ఉన్న ఇమ్యూనిటీ మీద చర్చ జరగాలి. ఈ ఇమ్యూనిటీ ప్రాపర్గా ఆడుతున్నారా లేదా అవినీతి కోసం వాడుతున్నారా అనేది అందరూ చర్చ జరగాలి. వీళ్ళకి ఆర్టీఏలో మినహాయింపు ఇవ్వాలి. ఎందుకంటే వీళ్ళకి సెక్షన్ 8 మినహాయింపు ఉందో తీసేయాలి. అలాగే వీళ్ళు కూడా సామాన్య పౌరులకు ఆర్టికల్ 14 ప్రకారం అన్ని ప్రాసిక్యూషన్స్ అవసరమైతే ఇట్లాంటి క్రిమినల్ యాక్టివిటీస్ కి వీళ్ళ మీద చర్యలు తీసుకునే విధంగా ఉండాలి. ఇవన్నీ కూడా జరిగితేనే వ్యవస్థలో ట్రాన్స్పరెన్సీ వస్తేనే, ముఖ్యంగా వీళ్ళ చుట్టూ ఉన్న ఫ్యామిలీ, బినామీ లేదా వీళ్ళ డ్రైవర్లు, వీళ్ళ ఆటో, వీళ్ళ ఇంటి దగ్గర ఉన్న వాచ్మెన్లు వీళ్ళందరినీ కూడా బినామీ యాక్ట్ అప్లై చేసి ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయగలిగితే వీళ్ళు ఎంత సంపాదించారు, ఎలా సంపాదించారు, మోర్ పారదర్శకంగా వీళ్ళగా ఉంచగలిగే పరిస్థితి ఉంటే వ్యవస్థలో మనం కంట్రోల్ చేసే పరిస్థితి ఉంటుంది. అప్పుడే ఈ భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యం, ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ మనం చూసినా కూడా అలాంటి ప్రాసెస్ మనం చూస్తే అడ్డగోలుగా వెళ్లే విధానం, అడ్డగోలుగా వెళ్లే ఐపీఎస్ విధానం, అడ్డగోలుగా వెళ్లే ఐఏఎస్ విధానం ఇవన్నీ కూడా మనం అవాయిడ్ చేసి ఈ సిండికేట్ రాజకీయాలకు మనం ఫుల్ స్టాప్ పెట్టే పరిస్థితి ఉంటుందనేది ఆమ్ ఆద్మీ పార్టీగా చెప్పదలుచుకుంది.